So there are several energy sources are there, right? అవునా, మనకి ఎనర్జీ సోర్సెస్ అనేవి బయట మనకి దొరుకుతాయి. అంటే ఏంటి, హీట్ ఎనర్జీ బయట ఉంది, లైట్ ఎనర్జీ మనకి సన్ నుంచి వస్తుంది, అవునా, సోలార్ ఎనర్జీ. ఈ టాపిక్ చెప్పానమ్మా మీకు, అంత అయిపోయిందా? చెప్పారు. రైట్, ఓకే. సో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ యాక్చువల్లీ ఇప్పుడు సపోజ్ మనకి సమ్ హీట్ కావాలి, అంటే టు కుక్ ద సమ్ ఏదో ఒకటి కుక్ చేయడానికి హీట్ కావాలి. బట్ ఇదేంటంటే మనకే హీట్ కావాలంటే ఎక్కడో రామగుండంలో హీట్ ఎనర్జీ ఉందని చెప్పి అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా తీసుకురాలేం కదా. ఈస్ దర్ ఎనీ పాసిబుల్ టు టేక్ దట్ హీట్ ఫ్రమ్ దట్? నో, అవునా కదా. సో ఇంకా అలానే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ వాంట్ సమ్ మెకానికల్ ఎనర్జీ టు రొటేట్ దట్ ఫ్యాన్ రొటేట్ చేయాలి మనం, అవునా. మెకానికల్ ఎనర్జీకి మనకు కావాల్సింది, అవునా కదా, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, మనకు కావాల్సిన మెకానికల్ ఎనర్జీ. ఇస్ దేర్ ఎన్ అవైలబుల్ విండ్స్ ఇన్ ద నియర్ బై? మనకి ఏమైనా విండ్స్ ఉన్నాయా? ఆటోమేటిక్గా తిరిగిద్ది, అది తిరగదు, అవునా కదా. వి షుడ్ సమ్వేర్ ఎక్కడో మనకు ఉంది, అవునా కదా. ఇస్ దేర్ ఎనీ పాసిబుల్ టు ట్యాప్ దట్ మెకానిజం? నో, అవునా కదా. సో కంపల్సరీ దట్ మెకానికల్ ఎనర్జీ కూడా మనకి ఏంటంటే ఎలా వస్తుందంటే ఫ్రమ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఓన్లీ. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఐ వాంట్ లైట్ ఇన్ ద నైట్ మనకి లైట్ కావాలి, అవునా. సో it is available in daytime only in the form of sun, solar energy, that is solar energy. Can you capture that energy in the light? In the night ఏమైనా వచ్చిందా మనకి? పగల నుంచి ఏమన్నా తీసుకొని నైట్ ఏమైనా పెట్టుకోగలమా? నో, అవునా కదా. రైట్, ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి ఇక్కడ కంపల్సరీగా ఒక మెకానిజం, ఒకటి ఉన్న ఒక న్యూ కాన్సెప్ట్, ఒక న్యూ డివైస్ మనకు కావాలి. నథింగ్ న్యూ ఎనర్జీ కావాలి, స్పెషల్ అనమాట. దట్ ఈస్ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ఏంటంటే ఎనర్జీ కాల్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో బట్ ద బ్యూటిఫుల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఏంటంటే మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ చేయొచ్చు, హీట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ చేయొచ్చు, లైట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ చేయొచ్చు, ఎలాగైనా సరే. అండ్ ఆల్సో సేమ్ అదే ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి రిప్లై మన కేమ్ బ్యాక్ టు, అంటే దానికి రివర్స్ ఇచ్చేది అన్నింటి, ఎలక్ట్రికల్ టు మెకానికల్ కన్వర్ట్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ టు లైట్ కన్వర్ట్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ టు హీట్ కూడా కన్వర్ట్ చేయొచ్చు, అవునా కదా. అర్థమవుతుందమ్మా? ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఫ్రమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు ద రిక్వైర్డ్ ఎనర్జీ, రైట్, అవునా కదా. ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి ఏంటంటే రెడీలీ అవైలబుల్ ఉన్న ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని ఎలక్ట్రిక్ ఎనర్జీ టు సేమ్ రిప్లై, అంటే ఏంటి, మనకి ఏ ఎనర్జీ కావాలో అవన్నీ వచ్చేస్తాయి అనమాట. అదేవిధంగా దట్ ఈస్ నీడ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యాక్చువల్లీ. ఓకే, సో యాక్చువల్లీ ఏంటంటే మనకి 90%, ఐ థింక్ 90% ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ ఓన్లీ, రైట్. మెకానికల్ టు ఎలక్ట్రిక్ ఎనర్జీ మనం జనరేట్ చేస్తాం, బట్ ఇన్ దట్ 70% ఆఫ్ ఎలక్ట్రికల్ టు మెకానికల్ గా యూజ్ చేసుకున్నాను నేను ఇక్కడ. అదేవిధంగా 90% ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ వస్తుంటే, సో అదే ఎలక్ట్రికల్ నుంచి మనం మెకానికల్ గా 70% యూజ్ చేస్తున్నాము. దట్ ఈస్ లోడ్స్ అంటే ఏంటి, మనకి అన్ని మెకానికల్ లోడ్స్ గా ఇండస్ట్రీ కానీ ఎక్కడ యూజ్ చేసేది, అవునా కదా. సో రిమైనింగ్ 20% ఆఫ్ ఎనర్జీ ఏంటంటే హీట్, అంటే ఇండస్ట్రీ వైజ్ మనకి ఏంటంటే హీట్ ఎనర్జీ కూడా కావాలి, అవునా. హీట్ కానీ వెల్డింగ్ కానీ వీటన్నిటి కావాలన్నమాట. రిమైనింగ్ 10% అంటే డొమెస్టిక్ యూజ్ చేసుకుంటూ ఉంటాం మనం. ఓకే, సో రైట్. సో మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, నా ఫస్ట్ యూనిట్ చూడమ్మా సిలబస్. ఈ యూనిట్ ఏంటంటే సెలక్షన్ ఆఫ్ మోటార్స్. యాక్చువల్గా ఫస్ట్ యూనిట్ మొత్తం మీకు ఏంటంటే అబౌట్ డ్రైవ్స్ అన్నమాట, ఎలక్ట్రికల్ డ్రైవ్స్. మీకు ఆల్రెడీ ఎలక్ట్రికల్ పవర్ ఎలక్ట్రానిక్ డ్రైవ్స్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ కాన్సెప్టే, జస్ట్ నేను ఒక లైట్ గా బ్రీఫ్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. ఫస్ట్ యూనిట్ మొత్తం ఏంటంటే డ్రైవ్స్, ఓకేనా. డ్రైవ్స్ గురించి డిస్కస్ చేస్తాను, రైట్. సో కమింగ్ టు ద యూటిలైజేషన్ టాపిక్. యాక్చువల్గా యూటిలైజేషన్ మీన్స్ యూటిలైజింగ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవునా. సో యూటిలైజింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ మీన్స్ ఫస్ట్ టాపిక్ ఈస్ ఎలక్ట్రిక్ హీటింగ్, అవునా కదా. మనం హీట్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిక్ ఎనర్జీ కన్వర్ట్ చేసుకుంటూ అగైన్ ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీకి చేంజ్ చేసుకోవాలి డిపెండింగ్ ఆన్ రిక్వైర్మెంట్స్. హీటింగ్, ఎలక్ట్రిక్ హీటింగ్ అండ్ ఎలక్ట్రిక్ వెల్డింగ్. నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇల్యూమినేషన్. నాకు తెలిసి డిప్లొమా వాళ్ళు యూ కెన్ నో అబౌట్ దిస్, రైట్. నెక్స్ట్ ఏంటి, ఎలక్ట్రిక్ ట్రాక్షన్.
ఈ 4 టాపిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ హీటింగ్, ఎలక్ట్రిక్ వెల్డింగ్, ఎలక్ట్రిక్ ట్రాక్షన్, ఇల్యూమినేషన్, రైట్? దిస్ ఈజ్ అబౌట్ యాక్చువల్లీ utilization of electric energy for electric heating, welding, traction, illumination. These are the 4 things we are going to study in this subject. Okay, right? Just ఒక syllabus గురించి డిస్కస్ చేస్తున్నాము about electric heating. Actually electric heating ఏంటంటే we know that where we use furnaces. Actually అవునా, furnaces యూజ్ చేస్తాం. Process of heating, actually process of heating in 2 ways. Actually electrical method యూజ్ చేసుకోవచ్చు, నాన్ ఎలక్ట్రికల్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, రైట్ కదా? there are 2 types of heating process, that is electrical heating. Second one is non-electrical heating. Electrical heating, okay, we are going to discuss in this chapter, okay. But non-electrical heating అంటే మీనింగ్ ఏంటమ్మా? non-electrical method nothing but ఏంటంటే యూజింగ్ ఆఫ్ గ్యాస్. మన హౌసెస్ లో గ్యాస్ యూజ్ చేసి హీట్ వస్తుంది మనకి, అవునా? That is about non-electrical method కనుక వస్తుంది. That is using of gases or fuel like coal, okay na? We can produce the heating actually. But electrical method ఏంటంటే here we mainly we have 2 types. ఇక్కడ చూడమ్మా, రెసిస్టెన్స్ అండ్ ఆర్క్ ఫర్నేసెస్ 2 types అన్నమాట, రెసిస్టెన్స్, ఆర్క్. నెక్స్ట్ ఏంటంటే ఇండక్షన్, డైఎలక్ట్రిక్ హీటింగ్ ఏంటంటే అదర్ పార్ట్స్. యాక్చువల్లీ ద మెయిన్ ఏంటంటే ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే రెసిస్టెన్స్ హీటింగ్, ఆర్క్ ఫర్నేసెస్ అన్నమాట. ఈ 2 మెథడ్స్ యూజ్ చేసుకుంటాను, ఓకేనా? రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద వెల్డింగ్. సో వెల్డింగ్ లో కూడా మెయిన్ మనకి 2 types ఏంటంటే రెసిస్టెన్స్ అండ్ ఆర్క్ వెల్డింగ్, రైట్? ఓకే. బట్ వెల్డింగ్ ప్రాసెస్ యాక్చువల్లీ ఏంటి? వెల్డింగ్ ప్రాసెస్ అంటే ఏంటి చెప్పండి? యాక్చువల్గా వెన్ యూ అటాచ్ ఏ 2 metals, అవునా, 2 metals ని అటాచ్ చేయడానికి వెల్డింగ్ ప్రాసెస్ చేస్తాం యాక్చువల్గా, అవునా? వెన్ యూ అటాచ్ ద మెటల్స్ బై హీట్ and by pressing them to join, అవునా, జాయిన్ చేస్తూ ఉంటాం, అవునా? దెన్ ఇట్ విల్ బి కూల్ పర్పస్, అవున, తర్వాత కూల్ అయిపోయింది, అంతేనా మనం చేసేది? సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, వెన్ యూ అటాచ్ ద మెటల్స్, అటాచ్ చేసేటప్పుడు హీట్ కంపల్సరీగా కావాలి, హీట్ ఎనర్జీ కావాలి, అవునా కదా? ఎందుకు? దాన్ని మనం హీట్ అంటే ఏంటి, వెల్డింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం అక్కడ, సమ్ హీట్ మనం ఏంటంటే ఆ 2 metals ని అలా వెల్డింగ్ లా చేసేసి హీట్ ప్రొడ్యూస్ చేసేసి ఆ తర్వాత వాటిని ఏం చేస్తాం, బై ప్రెసింగ్ ద 2 metals, 2 metals ఏం చేస్తాను, ప్రెస్ చేస్తాం, అంతేనా కదా? ప్రెస్ చేస్తాం, రైట్? నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, ఓకే? ప్రెస్ చేసిన తర్వాత అక్కడ మనకి ఏం కావాలి, మెకానికల్ ఎనర్జీ కావాలి. ఫస్ట్ ఏం కావాలమ్మా, హీట్ ఎనర్జీ కావాలి, తర్వాత మెకానికల్ ఎనర్జీ. ఏంటి? ఫస్ట్ హీట్ ఎనర్జీ టు జాయిన్ దెమ్, అవునా? ఆ తర్వాత జాయిన్ చేసేటప్పుడు ఫోర్స్ అప్లై చేయాలి, అవునా? దట్ ఈస్ మెకానికల్ ఎనర్జీ, రైట్? సో ఈ 2 energies ఏంటంటే మనకి ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ ఆర్క్ వెల్డింగ్ యూజ్ చేస్తాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఆల్రెడీ వీ నో దట్ రెసిస్టెన్స్ కెన్ ప్రొడ్యూస్ ద హీట్, అవునా కదా? హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది, రైట్? సో ఆర్క్ వెల్డింగ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈ 2 methods లో మెయిన్ ఇంపార్టెంట్ ఆర్ ఈజీ ప్రాసెసింగ్ ఏంటంటే రెసిస్టెన్స్ కంటే ఆర్క్ వెల్డింగ్ ఈజ్ వెరీ వెరీ యూస్ఫుల్, ఆర్ దట్ ఈస్ ఏ పాపులర్ వెల్డింగ్ అనమాట. ఆర్క్ వెల్డింగ్ ఈజ్ ఏ పాపులర్ వెల్డింగ్, ఓకే? ఆ తర్వాత కంపారిజన్ బిట్వీన్ ఏసీ అండ్ డీసీ వెల్డింగ్ కూడా డిస్కస్ చేద్దాం, రైట్? నెక్స్ట్ ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ అంటే నథింగ్ బట్ లైట్, అవునా కదా? లైట్. సో నథింగ్ బట్ ల్యాంప్స్, ఇంకా చెప్పాలంటే ల్యాంప్స్ గురించి చెప్పొచ్చు, అవునా? సో ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ లైట్స్ అంటాం యాక్చువల్లీ, విచ్ ఈస్ నథింగ్ బట్ ల్యాంప్స్ అంటే ఏంటంటే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ లైట్స్. సో యాక్చువల్గా ల్యాంప్స్ ఆల్సో బేస్డ్ ఆన్ సేమ్ థింగ్స్, రెసిస్టెన్స్ అండ్ ఆర్క్ ఓన్లీ, అవునా కదా? బల్బ్ అంటే 60 watt బల్బ్ కానీ 100 watts బల్బ్ కానీ ఇవన్నీ ఎలా వస్తాయి మనకి? సో ఈ బల్బ్స్ ఏంటంటే మనం యూజ్ చేసేవన్నీ హీటే కదా, దట్ ఈస్ రెసిస్టివ్ డివైస్ అని చెప్తాం, అవునా? సో ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ టు లైట్ ఎనర్జీ అండ్ ఆల్సో హీట్ ఎనర్జీ ఇన్ ద బల్బ్స్ అయితే, అవునా కదా? రైట్? సో అలాగే నెక్స్ట్ ఇంకా ఏంటి, సెకండ్ వన్ ఏంటి, ఆర్క్ అని చెప్పాను. సో ట్యూబ్ లైట్స్ మనకి యాక్చువల్గా బేస్డ్ ఆన్ ఆర్కే, అవునా? సో నీట్గా డిస్కస్ చేయొచ్చు. ట్యూబ్ లైట్స్ బేస్డ్ ఆన్ ఆర్క్ ఎందుకు అనేది నీట్గా నెక్స్ట్ మనం సిలబస్ చూద్దాం. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే యాక్చువల్గా మనం చెప్పేది ఇక్కడ దెర్ ఆర్ రెసిస్టెన్స్ బేస్ ల్యాంప్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏంటమ్మా ఆర్క్ బేస్ ల్యాంప్స్ ఉండేది. ఈ 2 types ఆఫ్ ల్యాంప్స్ మనం ఇక్కడ డిస్కస్ చేసేది, ఓకేనా? ఇంకా చెప్పాలంటే దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ల్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. దట్ ఈస్ మెర్క్యూరీ ల్యాంప్స్, సోడియం బేస్ ల్యాంప్స్, లో ప్రెషర్ ల్యాంప్స్ అండ్ ఎల్ఈడి ల్యాంప్స్. ఇవన్నీ ఏంటంటే మనం ఈ ఇల్యూమినేషన్ టాపిక్ లో డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో క్యారెక్టరిస్టిక్స్ అండ్ కలర్స్ ఆఫ్ ల్యాంప్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఇల్యూమినేషన్ ఒక్కటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కానీ బట్
కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఇట్ ఈస్ ఈజీ. ఓకే, చూద్దాం. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్, ఎలక్ట్రిక్ ట్రాక్షన్. ఓకే, ట్రాక్షన్ సో యాక్చువల్లీ మెయిన్ గా మనం యూజ్ చేసే మేజర్ ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ అప్లికేషన్. ఇట్ ఈస్ very very important. It is a major electrical to mechanical conversion application. అర్థమవుతుందా నా పాయింట్? ఎలక్ట్రికల్ టు మెకానికల్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఓకే రైట్, బట్ ద మేజర్ అప్లికేషన్ ఫర్ దిస్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ టు మెకానికల్ ఏంటంటే ట్రాక్షన్ ఓన్లీ. ఓకే, సో ట్రాక్షన్ అంటే ఐడియా ఉంటుంది. ఓకే, ట్రాక్షన్ మీన్స్ జనరల్లీ వీ నీడ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మూవ్ ద ట్రైన్స్ ఆర్ లోకోమోటివ్స్. ఓకే, ట్రాక్షన్ అనగానే మీనింగ్ ఏంటంటే టు మూవ్ ద ట్రైన్స్ అనే మీనింగ్ ఏం లేదు అక్కడ. ఓకే, ఎలక్ట్రిక్ ట్రాక్షన్ యాక్చువల్గా 2 మెథడ్స్ ఉన్నాయి మనకి యాక్చువల్గా ట్రాక్షన్ కూడా, అవునా? ఎలక్ట్రికల్ ట్రాక్షన్, నాన్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్. సో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ గురించి మనం బై యూజింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ వి మూవ్ ద ట్రైన్స్. బై నాన్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ మెథడ్ అంటే ఏంటి? టు మూవ్ ద ట్రైన్, హౌ యూ కెన్ మూవ్ ద ట్రైన్స్ మీన్స్ యూ కెన్ మూవ్ ద ట్రైన్స్ బై యూజింగ్ సమ్, ఎంతమంది యూజ్ చేసే వాళ్ళం కదా, బుక్ యూజ్ చేసి ట్రైన్ మూవ్ అవుతాయని చెప్పేసి. దీస్ ఆర్ ఆల్ కన్వెన్షనల్ మెథడ్స్ ఏంటంటే నాన్ ఎలక్ట్రికల్ ట్రాక్షన్ మెథడ్స్ అంటాం. ఓకేనా? సో ఇన్ ట్రాక్షన్ మెథడ్స్ లో ఏంటంటే మనం ఎలా ప్రిపేర్ అవుతామంటే వీఆర్ గోయింగ్ డిస్కస్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆర్ డిఫరెంట్ సప్లై అవునా, సప్లై టు ద ట్రాక్షన్, ఫోర్స్ రిక్వైర్డ్ టు మూవ్ ద ట్రాక్షన్, స్పీడ్ రిక్వైర్డ్ టు మూవ్ ట్రాక్షన్, అంటే హౌ మచ్ ఆఫ్ స్పీడ్, ఎలా రన్నింగ్ అంటే బ్రేకింగ్ రన్నింగ్ ఎలా ఉంటాయి అన్నమాట. ఇదంతా డిస్కస్ చేస్తాను అబౌట్ ట్రాక్షన్. ఓకే, ఇది అబౌట్ మన ఇంట్రడక్షన్ యాక్చువల్లీ. ఓకేనా, కమింగ్ టు ద సిలబస్, ఫస్ట్ యూనిట్కి వెళ్ళిపోదాం మనం. యూనిట్ 1 దట్ ఈస్ సెలక్షన్ ఆఫ్ మోటార్స్. ఇంట్రడక్షన్కి వెళ్దాం. ఓకేనా, దట్ ఈస్ ఫస్ట్ యూనిట్ ఏందమ్మా, వీఆర్ గోయింగ్ డిస్కస్ అబౌట్ డ్రైవ్స్. డిస్కస్ అబౌట్ డ్రైవ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, టాపిక్ ఇక్కడ చూడమ్మా, మోటార్ కంట్రోల్. యాక్చువల్లీ వాట్ ఈస్ మెన్ బై డ్రైవ్? యాక్చువల్గా ఫస్ట్ టాపిక్ డెఫినేషన్ చూద్దాం. వాట్ ఈస్ మెన్ బై డ్రైవ్? సో వై యాక్చువల్లీ వీ నో దట్, యాక్చువల్లీ మీకు నేర్చుకుని ఉంటారు. వాట్ ఈస్ మెన్ బై డ్రైవ్ అంటే ఏం చెప్తామా? టు కంట్రోల్ ద మోషన్ ఆఫ్ ఎనీ మోషన్ ఆర్ స్పీడ్, మోషన్ అన్న స్పీడ్ అని ఒకటే కదా. టు కంట్రోల్ ద మోషన్ ఆఫ్ ఎనీ అప్లయన్సెస్ ఆర్ మోటార్, అవునా కదా. ఇట్ ఈస్ ఎ డివైస్ టు కంట్రోల్ ద మోషన్ ఆఫ్ ఎనీ అప్లయన్సెస్. అన్ని అప్లయన్సెస్ అంటే ఏంటి? మనం యూజ్ చేసే ఎక్కడైనా ఇండస్ట్రీస్ లో యూజ్ చేసే అప్లయన్సెస్ కానీ మిషన్స్ కానీ ఏదైనా సరే దాన్ని కంట్రోల్ చేసే ఒక డివైస్ ఏమంటాం అంటే డ్రైవ్ అంటాం. అంతేనమ్మా, రైట్? సో ఇక్కడ అదే నేను మెన్షన్ చేశాను, మోటార్ కంట్రోల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ డొమెస్టిక్ అప్లికేషన్స్ such as the transportation systems, rolling machine, mills తెలుసు మీకు, పేపర్ మెకానిజం, టెక్స్టైల్ మిల్స్, మిషన్ టూల్స్, ఫ్యాన్స్, పంప్స్, రోబోట్స్, వాషింగ్ మిషన్స్, అన్ని చాలా ఇంకా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి మనకి, అవునా. టు కంట్రోల్ ద మోటార్ ని కంట్రోల్ చేయాలి మనం. ఇక్కడ మెయిన్ టాపిక్ డ్రైవ్స్ ఏంటంటే, డ్రైవ్స్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద మోషన్ ఆఫ్ అప్లియన్సెస్. మోషన్ నథింగ్ బట్ స్పీడ్. ఓకే, సిస్టమ్ ఎంప్లాయిడ్ ఫర్ మోషన్ కంట్రోల్ ఆర్ కాల్డ్ డ్రైవ్స్ అని చెప్పాను ఇక్కడ. ఓకేనా, మెనీ ఎంప్లాయ్ ఆఫ్ దమ్ ప్రైమోర్స్. యాక్చువల్లీ ప్రైమోర్స్ అంటే డ్రైవ్స్ ఎంప్లాయింగ్ ద ఎలక్ట్రిక్ మోటార్స్ యూజ్ చేసుకున్నాం అనుకో, దాన్ని ఎలక్ట్రిక్ డ్రైవ్ అంటారు. ఓకే, డ్రైవ్స్ అంటే ఏంటంటే టు కంట్రోల్ ద మోషన్ ఆఫ్ ఎనీ అప్లయన్సెస్. ఓకేనా, అదే బై యూజింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్స్ తీసుకొని ఆ అప్లయన్సెస్ ని కంట్రోల్ చేసావు అంటే నథింగ్ బట్ దాన్ని ఏమంటాము ఇక్కడ? Drives employing electrical motors are known as electric drives. Okay, hence an electric drive is defined as the form of machine equipped designed to convert electric energy to mechanical energy and provide the control of these processes. Okay, point అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు నేను డిస్కస్ చేసిన పాయింట్ అదే. ఓకే, ఎనీథింగ్ అనమాట. మనం ఏంటంటే ఈ కంట్రోల్ ఆఫ్ ఎనీ అప్లయన్సెస్ కానీ మోటార్ కానీ ఏంటంటే బేస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ డ్రైవ్ అని చెప్తాం. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి, అవునా కదా. ఇప్పుడు నేను మోటార్ని కంట్రోల్ చేయాలంటే ఆ మోటార్లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి. చూడండి అక్కడ నేను అదే పాయింట్ డిస్కస్ చేయబోతున్నాను. సో ఎలక్ట్రికల్ డ్రైవ్ బికమ్స్ మోర్ పాపులర్ బికాస్ ఆఫ్ ఇట్స్ సింప్లిసిటీ, రైట్, రిలయబిలిటీ, క్లీన్నెస్, ఈజీనెస్, స్మూత్ కంట్రోల్. ఇవన్నీ అడ్వాంటేజెస్. విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్. యాక్చువల్లీ వీ హ్యావ్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ డ్రైవ్స్. యాక్చువల్లీ ఈ ఎలక్ట్రికల్ డ్రైవ్స్ అడ్వాంటేజ్ ఇవన్నీ: సింప్లిసిటీ, రిలయబిలిటీ, క్లీన్లెస్ అంటే డస్ట్ ఏముండదు, ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, అండ్ స్మూత్ గా ఉండొచ్చు అని చెప్పేసి.
But both AC and DC motors are used as electrical drives. మనం యాక్చువల్గా డిపెండ్స్ అపాన్ అప్లికేషన్, మనం యూజ్ చేసుకునే అప్లికేషన్ డిపెండ్స్. ఏసీ అండ్ డీసీ మోటార్స్ యూజ్ చేసుకుంటారు. నథింగ్ బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మోటార్ అంటున్నారు, సారీ డ్రైవ్ అంటున్నారు, నో డిఫరెన్స్. ఓకేనా? సో మోటార్ ఇట్ సెల్ఫ్ ఏ డ్రైవ్ యాక్చువల్లీ. ఓకేనా? ఎలక్ట్రికల్ మోటార్ యూజ్డ్ టు డ్రైవ్ అనమాట. ఓకేనా? కంట్రోల్ చేయడానికి మనం యూజ్ చేసేది, కంట్రోల్ చేయడానికి, రైట్? However, AC system is preferred. Actually, ఎందుకంటే ఏసీ డీసీలో మనం ఎందుకు ఏది బెస్ట్ అని చెప్పాలంటే ఏసీ అనేది బెస్ట్. ఎందుకు చెప్పండి, మనం రెగ్యులర్లీ మనం యూజ్ చేసుకునే పవర్ ఏసీ పవర్, అవునా కదా? యాక్చువల్లీ ఇట్ ఈస్ చీపర్, అవునా? చీపర్ అండ్ చీప్ అండ్ ఎలా చెప్తావు నువ్వు? ఇప్పుడు డీసీ కావాలనుకో, ఫ్రమ్ ద డీసీ టు ఏసీ, సారీ ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయాలంటే రెగ్యులర్లీ వీఆర్ అవైలబుల్ ఏసీ ఓన్లీ, అవునా? ఏసీ మనకి అవైలబుల్ ఉంది. దాన్ని డీసీ కన్వర్ట్ చేయాలంటే రెక్టిఫికేషన్ చేయాలి, అవునా? రెక్టిఫైడ్ డివైస్ కావాలి, కంపల్సరీగా రెక్టిఫైడ్ డివైస్ కావాలా లేదా? సో రెక్టిఫై చేసిన తర్వాత ఈ డీసీ వచ్చింది. ఆ డీసీ అంటే ఈ రెక్టిఫైడ్ డివైస్ సమ్ కాస్ట్, ఆ కాస్ట్ మనం ఎక్స్ట్రాగా పెట్టాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ అప్లికేషన్ బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అందుకేంటంటే ఇట్ ఈస్ చీపర్ కంపేర్ టు డీసీ, రైట్? సో ఇట్ కెన్ బి ఈజీలీ ట్రాన్స్మిటెడ్ విత్ లో లైన్ లాసెస్. అంటే యాక్చువల్ మనకి లాసెస్ కూడా తక్కువ వస్తాయి మనకి బికాస్ ఆఫ్ AC, ఎందుకంటే యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ లాస్ ఆల్సో వెరీ లో. ఇట్ కెన్ బి ఈజీ టు మెయింటైన్ ద వోల్టేజ్ ఎట్ కన్జ్యూమర్ ప్రెమిసెస్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్. ఈ పాయింట్ మీకు ఆల్రెడీ అర్థమైంది. ఇట్ కెన్ బి ఈజీ టు మెయింటైన్ ద వోల్టేజ్ అట్ కన్జ్యూమర్ ప్రెమిసెస్ విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్స్. మనకు కావాల్సిన లిమిట్స్ లో, అంటే ప్లస్ ఆర్ మైనస్ లిమిట్స్ లో మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆల్సో రిక్వైర్డ్ వోల్టేజ్ కూడా కావాలి, అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా డిక్రీజ్ చేసుకోవాలన్నా కూడా ఇట్ ఈస్ సింపుల్, అవునా కదా? నెక్స్ట్ పాయింట్ ఇది. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వోల్టేజ్ వితౌట్ అప్రిషియబుల్ లాస్ ఆఫ్ పవర్. మనం ఎక్కువగా లాసెస్ ఏం జరగవు మనకి, ఎందుకంటే ఆఫ్టర్ అదే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్టర్ ఇన్పుట్ అవుట్పుట్ తర్వాత మనకి ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ లాసెస్ అనేవి చాలా తక్కువ. సో అందుకేంటంటే మనం అక్కడ యూజ్ చేసుకునే డ్రైవ్స్ లో ఏంటంటే లాసెస్ చాలా తక్కువ ఉంటాయి. బికాస్ ఆఫ్ ఏసీ డ్రైవ్స్ కానీ డీసీ డ్రైవ్స్ లో కానీ ఏంటంటే లాసెస్ వెరీ మచ్ లెస్. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వోల్టేజ్ వితౌట్ అప్రిషియబుల్ లాస్ ఆఫ్ పవర్. అర్థమవుతుందా? మనం కావాల్సిన మనం రిక్వైర్డ్ వోల్టేజ్ ని కూడా మనం ఏంటంటే ఇక్కడ యూ కెన్ గెట్, అవునా కదా? దట్ ఈస్ అబౌట్ యాక్చువల్గా ఇంట్రడక్షన్ యాక్చువల్లీ ఏసీ డీసీ. ఓకేనా? కంపారిజన్ కూడా మనకి యాక్చువల్గా సమ్ టైమ్స్ డీసీ కూడా యూజ్ చేసుకుంటాం. ఎక్కడ యూజ్ చేసుకుంటాం చెప్పండి? రైట్, ఇది ఇక్కడ చెప్పండి చూడండి. ఇన్ స్పైట్ ఆఫ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏసీ మోటార్, సమ్ టైమ్స్ డీసీ మోటార్ ఈస్ ఆల్సో యూజ్డ్ బికాస్, ఎందుకు ఎక్కడ యూజ్ చేస్తాం, రైట్? ఇన్ సమ్ ప్రాసెస్ సచ్ యాజ్ ఎలక్ట్రోకెమికల్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్, DC is the only type of power that is suitable, right? Battery charging, ఓకేనా? బ్యాటరీ ఛార్జింగ్ నథింగ్ బట్ సో ఇక్కడ యాక్చువల్గా బ్యాటరీ ఛార్జింగ్ కి కంపల్సరీ మనకి ఏంటంటే డీసీనే కదా మనం బ్యాటరీ ఛార్జింగ్ నథింగ్ బట్. ఓకే, రైట్. సో ద స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC మోటార్స్ ఈజ్ ఈజీ రాదర్ దాన్ AC. ఎందుకు చెప్పండి? బికాస్ వి నో దట్ యాక్చువల్ అప్లికేషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు. DC మిషన్స్, మీకు పవర్ సిస్టమ్ ఎలక్ట్రికల్ మిషన్స్ అయిపోయింది. స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ అనగానే మనం ఫస్ట్ గుర్తొచ్చేది DC మిషన్స్, అవునా కదా? సో వేరియబుల్స్ స్పీడ్ వేరియేషన్స్ మనకి ఏంటంటే సమ్ అప్లికేషన్స్ ఆర్ దేర్ సచ్ యాజ్ లిఫ్ట్, వాల్ సిస్టమ్స్, ద DC మోటార్స్ ఆర్ ప్రిఫర్డ్, అవునా కదా? ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ట్రాక్షన్ కూడా యూజ్ చేస్తే ఏంటి? DC సిరీస్ మోటార్ ఓన్లీ, అవునా కదా? DC సిరీస్ మోటార్ is suited for traction work because of high starting torque. అంటే యాక్చువల్గా హై అప్లికేషన్స్ ని డిపెండ్స్ అపాన్ అప్లికేషన్ we change the motor, but మెయిన్ అప్లికేషన్స్ మనకి ఏంటంటే ఇక్కడ ట్రాక్షన్ ఒకటి, నెక్స్ట్ లిఫ్ట్స్ కానీ మనం యూజ్ చేసుకునే అప్లికేషన్ బట్టి మనం DC కూడా కావాలి, ఓకేనా? బట్ AC అండ్ DC డ్రైవ్స్ లో కంపారిజన్ లో చూస్తే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో DC series motor, we already know that DC series motor is suited for traction purpose, ఓకేనా? వేర్ హై స్టార్టింగ్ టార్క్ కావాలి. ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ట్రాక్షన్ టాపిక్ లో, ఓకేనా? దట్ ఈస్ అబౌట్ AC అండ్ DC motor drives, ఓకేనా? విచ్ ఈస్ బెటర్ అండ్ విచ్ ఈస్ అప్లికబుల్ టు యూజ్, ఓకే, రైట్. కమింగ్ టు ద బ్లాక్ డయాగ్రామ్, ఓకే, right? Black diagram of electrical drive. Today this is the last topic, okay? Black diagram, okay? Black diagram of electrical drive.
So the components used in this drive, actually here we show source, the elements used in this electrical drive: source, power modulator, motor, load, control unit, sensing unit. Here I attach that is input command to the control unit. It is just like a closed loop control system, right? Tell you that. So first, sources. About sources, the main topics used in this black diagram electrical type are source, power modulator, electric motor, loads, control unit, sensing unit, right? Coming to the source, okay, source nothing but here we use single phase and three phase 50 Hz AC supply, right? So single phase or three phase 50 Hz AC supplies are readily available అవునా కదా, మనకి యూస్ చేసుకునే వాటిలో ఏంటంటే సింగిల్ ఫేజ్ త్రీ ఫేజ్ ఉన్నాయి, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మన సోర్స్ లో, ఓకేనా? రైట్, కమింగ్ టు ద యాక్చువల్గా ఏంటంటే లో పవర్ డ్రైవ్స్ కి ఏమో సింగిల్ ఫేజ్ యూజ్ చేస్తాం, అర్థమవుతామా? లో పవర్ డ్రైవ్స్ కి సింగిల్ ఫేజ్ యూజ్ చేస్తాను, అదే హై పవర్ డ్రైవ్స్ కి ఏమో త్రీ ఫేజ్ యూజ్ చేసుకుంటాను. అది మనకు ఐడియా ఉంది, ఓకేనా? యాక్చువల్గా బ్యాటరీస్ కూడా యూజ్ చేసుకుంటారు. ఎందుకు యూజ్ చేస్తాను చెప్పండి? ఇప్పుడు నేను ఏసీ చెప్పాను, యాక్చువల్గా డీసీ అంటే ఏంటి? బ్యాటరీస్ యూజ్ చేసుకుంటారు. సమ్ టైమ్స్ దర్ ఇస్ లిఫ్ట్స్ లో కానీ మిల్క్ వ్యాన్స్ లో కానీ, అంటే ఏదైనా లిఫ్ట్ చేసేసి పడేయాలంటే కింద మెకానిజం చేయాలంటే కంపల్సరీగా బ్యాటరీ యూజ్ చేసుకుంటాడు, అవునా కదా? డైరెక్ట్ గా మనం ఏంది మిల్క్ వ్యాన్స్ కానీ లిఫ్ట్స్ కానీ ఏంటంటే మనకి ఏంటంటే యూజ్ చేసుకుంటుంది బ్యాటరీస్ యూజ్ చేసుకుంటుంది, అవునా? సోర్స్, దీస్ ఆర్ ద సోర్స్, అబౌట్ సోర్స్ అనమాట. సోర్స్ అంటేనమ్మా ఏ సింగిల్ ఫేజ్ ఆర్ త్రీ ఫేజ్ ఏసీ సోర్స్ యూజ్ చేసుకుంటాం. దట్ ఈస్ వెరీ లో పవర్ డ్రైవ్స్ కి ఏమో సింగిల్ ఫేజ్, హై పవర్ డ్రైవ్స్ కి ఏమో త్రీ ఫేజ్ యూజ్ చేసుకుంటారు. బ్యాటరీస్ కూడా యూజ్ చేసుకుంటాం. some of the drives are powered from battery also, that is the like milk vans, right? Okay, right. Next, second one ఏంటి మనకి ఇక్కడ very very important, that is power modulator, right? So power modulator actually it modulates the flow of power from the source to the motor. The power modulator modulates the power from source to the load. Meaning ఏంటంటే ఇక్కడ, సో మెయిన్ గా అసలు ఈ పవర్ మాడ్యులేటర్ కాన్సెప్ట్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కంట్రోల్ యూనిట్ టు పవర్ మాడ్యులేటర్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్. సో వచ్చిన పాయింట్ చెప్పాను ఏంటంటే ఇట్ మాడ్యులేట్స్ ద ఫ్లో ఆఫ్ పవర్ ఫ్రమ్ సోర్స్ టు ద మోటార్ అని చెప్పాను. సో జస్ట్ అది గుర్తుపెట్టుకొని చూడండి, నేను ఎందుకు చెప్తాను తర్వాత, ఓకేనా? రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద మోటార్, ఓకేనా? సో మోటార్ అంటే ఏం చూద్దాం ఇక్కడ. మోటార్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ ఏసీ ఆర్ డిసి మోటార్స్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకుంటాం ఇక్కడ మనం, అవునా? ఏసీ ఆర్ డిసి, రైట్? సో వీ నీడ్ టు కంట్రోల్ ద మోషన్, అవునా కదా? మనం మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ డ్రైవ్ ఇచ్చేసి ఈ మోటార్ లో మనం ఏంటంటే ఈ లోడ్ ని డ్రైవ్ చేస్తున్నాను, అవునా? ఈ లోడ్ స్పీడ్ ని నేను కంట్రోల్ చేయాలి, గుర్తుపెట్టుకున్నామా? ఈ లోడ్ యొక్క స్పీడ్ నేను కంట్రోల్ చేయాలి బై యూజింగ్ ఆఫ్ లోడ్ మోటార్, అవునా కదా? రైట్. సో ఈ పవర్ మాడ్యులేటర్ ఏంటంటే వీ నీడ్ టు మాడ్యులేట్ ద పవర్ టు ద లోడ్ బై ఫీడ్బ్యాక్ అనమాట. ఫీడ్బ్యాక్ యూజ్ చేసుకుంటాను. అదేంటంటే మా సెన్సింగ్ యూనిట్, కంట్రోల్ యూనిట్, గుర్తుపెట్టుకోండి. సెన్సింగ్ యూనిట్, కంట్రోల్ యూనిట్. ఇక్కడ మనం మోటార్ అని చెప్పాం కదా, ఈ మోటార్ మనం ఏం చూసుకుంటాం చెప్పాను ఆల్రెడీ, ఏసీ ఆర్ డీసీ ఏదైనా యూజ్ చేసుకోండి. ఏసీ ఆర్ డీసీ అనేది బట్టి ఏంటమ్మా డీసీ మోటార్స్ మనకు ఆల్రెడీ తెలుసు. తర్వాత ఇండక్షన్ మోటార్స్, సింక్రోనస్ మోటార్స్ అండ్ బ్రష్లెస్ డీసీ మోటార్స్ ఇవన్నీ ఉన్నాయి మనకి. స్టెప్పర్ మోటార్స్ యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇన్ ద ప్రీవియస్ ఓల్డర్ డేస్ ఏంటంటే మనం ఇండక్షన్ మోటార్ కానీ సింక్రోనస్ మోటార్ యూజ్ చేసేవాళ్ళం, అవునా కదా? ఎందుకంటే అవి బట్ ఏంటంటే పూర్ పర్ఫార్మెన్స్ వల్ల మనం పెద్ద యూజ్ చేయట్లేదు. ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్ వచ్చినాయి కొత్తగా, అవునా కదా? ప్రెసెంట్ వీ యూజ్ వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్ డ్యూ టు డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్ వచ్చాయి కదా, అవునా? అదే దట్ ఈస్ నథింగ్ బట్ డ్రైవ్స్ యూజ్ చేసుకున్నాను అక్కడ, అవునా? సెమీ కండక్టర్ దట్ ఈస్ వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్ డ్యూ టు డెవలప్మెంట్ ఆఫ్ సెమీ కండక్టర్స్, నథింగ్ బట్ ఎస్సిఆర్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి యూజ్ చేసుకుంటాం ఇక్కడ మనం యాక్చువల్గా మోటార్ ప్లేస్ లో, ఓకేనా? విచ్ ఈ మోటార్ నథింగ్ బట్ డ్రైవ్ టు డ్రైవ్ ద స్పీడ్ ఆఫ్ ఆర్ మోషన్ ఆఫ్ ద లోడ్. ఇక్కడ మన పాయింట్ ఏంది అది.
ఇక్కడ సెన్సింగ్ యూనిట్ నథింగ్ బట్ ఇట్ సెన్స్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్. మన కాన్సెప్టే స్పీడ్ ని కంట్రోల్ చేయడం. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ పర్పస్ చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఇన్పుట్ కమాండ్ ఇచ్చాను నేను. కంట్రోల్ యూనిట్ ఏంటమ్మా ఇన్పుట్ కమాండ్ ఇచ్చాను, రైట్. సో సోర్స్ ఇక్కడ ఇచ్చాను, బట్ ఇక్కడ ఏంటంటే ఒక ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేశాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఇప్పటిదాకా మీకు పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పిన పాయింట్స్ ఏం లేవు. ఇక్కడ సోర్స్ నథింగ్ బట్ 3 phase సింగిల్ ఫేజ్ యూజ్ చేస్తాను చెప్పాను. పాయింట్ పవర్ మాడ్యులేటర్, ఇట్ మాడ్యులేట్స్ ద పవర్. వై అనేది ఇప్పుడు పాయింట్ చెప్తాను, డిస్కస్ చేస్తాను. మోటార్ ఏసీ ఆర్ డీసీ యూజ్ చేస్తానని చెప్పాను. లోడ్ నథింగ్ బట్ we need to control the motion of the load, nothing but the speed of the motor, right. ఇప్పుడు సమ్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది. ఐ రిక్వైర్డ్ ఇన్పుట్ కమాండ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 500 rpm నేను ఇచ్చాను ఇన్పుట్ కమాండ్. 500 rpm రిఫరెన్స్ సిగ్నల్ అంటాం. ఇన్పుట్ కమాండ్ అంటే ఏంటమ్మా రిఫరెన్స్ సిగ్నల్. 500 rpm ఇచ్చాను. ఈ లోడ్ అనేది 600 rpm తో రొటేట్ అవుతుంది అనుకుందాం. ఇఫ్ ద లోడ్ రొటేట్స్ ఇన్ 600 rpm, అప్పుడు ఏమైంది, సెన్సింగ్ యూనిట్ సెన్స్ ద స్పీడ్ ఆఫ్ ద లోడ్ అండ్ ఫీడ్ బ్యాక్ టు ద కంట్రోల్ సిగ్నల్. కంట్రోల్ యూనిట్ ఇచ్చేస్తుంది, సెన్స్ టు ద సిగ్నల్ టు ద కంట్రోల్ యూనిట్. అవునా, ఈ కంట్రోల్ యూనిట్ కంపేర్స్ ద ఈ సెన్సింగ్ యూనిట్ స్పీడ్, దట్ ఈస్ ఫీడ్బ్యాక్ సిగ్నల్ అండ్ ఇన్పుట్ కమాండ్ ఈ సిగ్నల్ రెండింటిని కంపేర్ చేసి, సో హైయా లో అనే ఒక పాయింట్, ఒక సిగ్నల్ ఏం చేసింది అంటే పవర్ మాడ్యులేటర్కి ఇచ్చింది. యాక్చువల్గా స్పీడ్ ఎలా కంట్రోల్ చేయాలి మనం, ఫ్రమ్ ద సోర్స్ ఓన్లీ. అవునా కదా, సోర్స్ నుంచే మనం స్పీడ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. అవునా కదా, అంటే ఈ పవర్ మాడ్యులేటర్ ఏం చేసిద్ది అంటే ఈ కంట్రోల్ యూనిట్ ఇచ్చిన సిగ్నల్ ని హైయా లోనా డిపెండ్స్ అపాన్ గివెన్ ఎర్రర్. అంటే ఏంటి, ఇప్పుడు 500, ఇక్కడ ఏంటమ్మా 600, 500 మైనస్ 600 100, రైట్. అలాగే 400 వచ్చింది అనుకో, 500 మైనస్ 400 అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎర్రర్ సిగ్నల్ ఏంటంటే పవర్ మాడ్యులేటర్కి ఇచ్చేస్తుంది. ఈ పవర్ మాడ్యులేటర్ ఏం చేస్తుంది అంటే ఇట్ మాడ్యులేట్స్ ద పవర్ అండ్ అంటే ఏంటి రెక్టిఫైయింగ్ ద ఎర్రర్ అనమాట. రెక్టిఫైయింగ్ ద ఎర్రర్ మెయిన్ అదే ఇక్కడ పవర్ మాడ్యులేటర్ నథింగ్ బట్ రెక్టిఫైయింగ్ ద ఎర్రర్ అండ్ గివ్స్ టు ద మోటార్ సిగ్నల్, మోటార్కి ఇచ్చేస్తున్నాం. అగైన్ ఏంటి, ఆ కంట్రోల్ స్పీడ్ కంట్రోల్ అయిపోయింది. అవునా, స్పీడ్ కంట్రోల్ అయిన తర్వాత అగైన్ సెన్సింగ్ యూనిట్ ఏం చేసింది, సెన్స్ చేసింది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్పుట్ కమాండ్ అండ్ లోడ్ స్పీడ్, ద సెన్సింగ్ యూనిట్ ఏంటంటే a signal given to the control unit and again it gives the error to the power modulator. This is the process of electric drive anamata. Adunamma simple enedi ikkada source, okay na, source single phase or 3 phase use chesukuntanu. Simple 10 points undi. Source entamma single phase or 3 phase use cheskuni. Low power drives ki source entamma single phase, high power emo 3 phase use cheskuntanu. Power modulator it simply reduces the error, okay na, nothing but it modulates the power. ఇంకో మీనింగ్ ఏంటంటే ఇట్ మాడ్యులేట్స్ ద పవర్ ఫ్రమ్ ద సోర్స్ టు ద మోటార్ అన్నమాట. అంటే ఏంటి, మనం యాక్చువల్గా స్పీడ్ ఆఫ్ ద మోటార్ కంట్రోల్ చేయాలన్నా సప్లై నుంచి వచ్చే పవర్ ని మాడ్యులేట్ చేస్తేనే స్పీడ్ ని కంట్రోల్ చేయగలం. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్. ఓకే, మోటార్ ఏసీ ఆర్ డీసీ యూజ్ చేస్తానని చెప్పాను. ఓకేనా, ఇంత ప్రీవియస్ ఏంటంటే సింక్రోనస్ మోటార్స్, ఇండక్షన్ మోటార్స్ యూజ్ చేసాం. బట్ ప్రెజెంట్ ఏంటంటే మనం వేరియబుల్ స్పీడ్ డ్రైవ్స్ వచ్చేసాయి విత్ ద యూజ్ ఆఫ్ ఎస్సీఆర్ అవన్నీ యూజ్ చేసుకుంటున్నాం, మాస్ఫెట్ కానీ అవన్నీ, రైట్. నెక్స్ట్ ఏంటమ్మా, ఇక్కడ ఏదైనా సెన్సింగ్ యూనిట్ ఏంటమ్మా సెన్స్ ద స్పీడ్ ఆఫ్ ద లోడ్, ఓకేనా, విచ్ సిగ్నల్ గివ్స్ ద సిగ్నల్ టు ద కంట్రోల్ యూనిట్. ఈ కంట్రోల్ యూనిట్ కంపేర్స్, దట్ ఈస్ కంట్రోల్ యూనిట్ ఏంటమ్మా ఇన్పుట్ కమాండ్ మనం ఇక్కడ ఇచ్చాం, అంటే మన రిక్వైర్డ్ స్పీడ్ ఇక్కడ ఇచ్చాం. అవునా, it compares and also given signal to the power modulator, it modulates the speed again, that is power antam, but in terms of drives lo speed అని చెప్తాం. It can be automatically controlled అన్నమాట. So this is actually about block diagram of that is electric drive అన్నమాట. ఓకేనా, advantage and disadvantage we will discuss in the next class, right. Any doubts చాట్ బాక్స్ లో పెట్టండి, అంటే చెప్పండి. ఎనీ డౌట్స్? డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. జస్ట్ ఇన్ దిస్ యాక్చువల్ మనం చెప్పింది ఏంటంటే జస్ట్ సిలబస్ డిస్కస్ చేస్తాను. వై యూజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ యూటిలైజేషన్, నథింగ్ బట్ వై వీ గో ఫర్ యూటిలైజేషన్, నథింగ్ బట్ anything the power can be generated in the power stations which should be utilized only, avuna, for the sake of utilization only, avuna kada.
దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ. యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీలో 90% ఆఫ్ పవర్ కెన్ బి జనరేటెడ్ ఫ్రమ్ మెకానికల్ టు ఎలక్ట్రికల్ కన్వర్ట్ చేస్తుంది. అవునా, మన అవైలబుల్ కొన్ని. బట్ నెక్స్ట్ ఏంటంటే దాంట్లో ఏంటంటే 70% ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ దట్ ఈస్ కన్వర్టెడ్ టు మెకానికల్ ఓన్లీ అగైన్. సో మెకానికల్ టు ఎలక్ట్రిక్ కన్వర్ట్ చేస్తున్నాను, అండ్ 70% ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ అగైన్ కన్వర్టెడ్ టు మెకానికల్. ఎందుకు మెకానికల్ ఇక్కడ మనం యూజ్ చేసే ఇక్కడ అప్లయన్సెస్ మేజర్ అప్లికేషన్స్ మనకి ఏంటంటే ఇక్కడ ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏమన్నా మెకానికల్. ఓకే, మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ చేయాలి. మెకానికల్ పార్ట్స్ మనకు ఉండే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, రోలింగ్ మిల్స్ కానీ, పేపర్ మిషన్స్, టెక్స్టైల్ మిల్స్, మిషన్ టూల్స్, ఫ్యాన్స్, పంప్స్, రోబో, ఇవన్నీ ఆల్ ఆర్ వాషింగ్ మిషన్స్, ఆల్ ఆర్ ఓన్లీ మెకానికల్, రిక్వైర్డ్ మెకానికల్ ఎనర్జీ ఓన్లీ. అవునా, అలా ఎలక్ట్రికల్ టు మెకానికల్ కన్వర్ట్ చేస్తాను. రైట్. నెక్స్ట్ 20% ఆఫ్ ఏంటంటే హీట్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తాను, అండ్ రిమైన్ 10% డొమెస్టిక్ యూజ్ చేసుకుంటూ ఉంటాం అంతే, సింపుల్ చెప్పాలంటే. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే,